Hello everyone, welcome to the Unique Study Circle YouTube channel. How are you all? Grand test number 18 English language paper ni discuss cheyadam manam cheyali ee roju. Ready unnaru andaru? We are going to solve all the questions of English language questions that were asked in the grand test number 18 last Sunday conduct cheyabadina paper. So solution part okati chuddam manam every question ki grammar, vocabulary, comprehension anni kuda dintlo untayi, right? So start cheddam. బిగినింగ్లోనే మనకు కనిపిస్తుంది ఒక పారాగ్రాఫ్. సో వీడియో పాజ్ చేసుకొని ఒకవేళ టెస్ట్ తీసుకొని వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ప్యాసేజ్ చదువుకోండి, మనం బిగిన్ చేద్దాం. చాలు. ఓకే, ఐ హోప్ యు ఆర్ రెడీ. ఐ హోప్ యూ హ్యావ్ గోన్ త్రూ ది ఎంటైర్ ప్యాసేజ్ ఫర్ మీ, రైట్? లెట్స్ గెట్ స్టార్టెడ్. సమ్ ఇయర్స్ అగో ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ మీటింగ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ మ్యాన్. ఒక పర్సన్ నరేట్ చేస్తున్నాడు, అతని స్టోరీని చెప్తున్నాడు, అతని లైఫ్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ని. ఏమని చెప్తున్నాడు? సమ్ ఇయర్స్ అగో ఐ హ్యాడ్ ది ప్రివిలేజ్ ఆఫ్ మీటింగ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ మ్యాన్. ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ వయసున్న వ్యక్తిని కలిసే ఒక భాగ్యం నాకు కలిసిందని చెప్తున్నాడు. అట్లీస్ట్ హీ సెడ్ హీ వాస్. అందరికంటే ఎక్కువ వయసు నాకు ఉందని చెప్పేసి అతనైనా అట్లీస్ట్ ఒప్పుకున్నాడు. జనరలీ వయసు విషయానికి వస్తే వెన్ ఇట్ కమ్స్ టు ఏజ్, పీపుల్ డోంట్ యాక్చువల్లీ యాక్సెప్ట్ దేర్ ఒరిజినల్ ఏజ్. తెలిసిందే కదా, ఎక్కువ ఓల్డ్ అని ఎవరు చెప్పుకోరు, యంగ్ అని చెప్పుకుంటూ ఉంటారు, ఒక 2-3 years తగ్గించి చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ పర్సన్ మాత్రం హీఈస్ ది ఓల్డెస్ట్ అని అతను ఉన్నట్టు చెప్పుకున్నాడు అనమాట, రైట్? చలో. అండ్ హీ వాజ్ సో డాగ్మాటిక్ అబౌట్ ఇట్ దాట్ ద ప్రమోటర్స్ ఆఫ్ అ కార్టూన్ స్ట్రిప్ that specialized in unbelievable oddities brought the old man to New York from his native Columbia to have him examined by a team of doctors at the Cornell Medical Center. Yes, యాక్చువల్గా అందరికంటే ఓల్డెస్ట్ మ్యాన్ కాబట్టి అతను చూసిన వెంటనే చాలా చాలా ఆడ్గా అనిపిస్తుంది అనమాట. అంటే అంత ఏజ్ ఉన్న పర్సన్ని ఎవరు ఎప్పుడు చూడలేదు, రైట్? అంత ఏజ్ ఉన్న పర్సన్, అందరికంటే ఓల్డ్ పర్సన్ ఎలా ఉంటాడు తెలుసుకోవాలని చెప్పేసి ఒక కార్టూన్ కంపెనీ, ఓకేనా, కార్టూన్ స్ట్రిప్ కంపెనీ ఏం చేసింది అంటే ఆ ఓల్డెస్ట్ మ్యాన్ని న్యూయార్క్కి పిలిపించండి అని చెప్పేసి ఈ కంపెనీ వాళ్ళు పిలిపించుతారు అనమాట. ఎందుకు? డాక్టర్స్ టీమ్ తోటి ఒకసారి అతన్ని ఒకసారి టెస్ట్ చేయిద్దామని చెప్పేసి, రైట్? ఓకే, చలో. హీ వాజ్ ఇక్కడ యాక్చువల్గా ఒక పార్ట్ ఆఫ్ ద లైన్ మిస్ అయిపోయింది చూడండి. హీ వాజ్ ఇండియన్ నేషనల్. యాక్చువల్లీ హీ వాజ్ ఇండియన్ నేషనల్ ఆర్ ఇండియన్ సిటిజన్. ఆ ఓల్డెస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఇండియన్ సిటిజన్, ఓకేనా? అండ్ ఇంత హైట్ ఉంటాడు, 5 feet 6 inches టాల్. అండ్ అతని కలర్ ఏంటి? ఓకే, అతని కలర్ ఏంటి అని కాంప్లెక్షన్ కూడా చెప్తారనమాట. క్రొకోడైల్ హైడ్ కాంప్లెక్షన్ అనేది ఇక్కడ యూసేజ్ వస్తుంది. క్రొకోడైల్ హైడ్ కాంప్లెక్షన్. హైడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే కవర్డ్, ద కవరింగ్. క్రొకోడైల్ అవుటర్ లేయర్ స్కిన్ కవరింగ్ ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్లో ఈ మనిషి కూడా ఉన్నాడు, ఓకేనా? బ్లాక్ కలర్ అనమాట. అండ్ టెండెన్సీ టు స్వింగ్ టు హిస్ రైట్ వెన్ ఎవర్ హీ వాజ్ పాస్డ్ ఫ్రమ్ వన్ మెడికో టు అనదర్. ఎక్కువగా రైట్ సైడ్కి ఇలా వంగి నడుస్తూ ఉన్నాడు. డ్యూ టు హిస్ ఏజ్, ఆబ్వియస్లీ హీస్ ది ఓల్డెస్ట్ మ్యాన్. సో అతను ఒక సైడ్కి బెండ్ అవుతున్నాడు అనమాట. హీ హ్యాస్ అ టెండెన్సీ ఆఫ్ బెండింగ్ టు హిస్ రైట్. ఓకే, చాలు. Whenever he was passed from one medico to another, he said he was 167. ఎంత ఏజ్ ఉందని చెప్తున్నాడు అతను? నాకు 167 years ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు. బాన్ ద సేమ్ ఇయర్ యాజ్ ద అమెరికన్ కాన్స్టిట్యూషన్. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే పుట్టిందో అదే టైం నేను కూడా పుట్టా. సో మై ఏజ్ ఈజ్ సిమిలర్ టు ద అమెరికన్ కాన్స్టిట్యూషన్స్ ఏజ్. అమెరికన్ రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పుడే నేను పుట్టా. 167 years ఉన్నాయి నాకు అని చెప్తున్నాడు అనమాట, రైట్? వెన్ ద నేమ్ ఆఫ్ జార్జ్ వాషింగ్టన్ వాజ్ సజెస్టెడ్ టు హిమ్ టు హెల్ప్ హిమ్ ఫిక్స్ హిస్ జనరేషన్, హీ సెడ్ ద వే టు న్యూ యార్క్. ఓకే, హీ సెడ్ ద వే టు న్యూ యార్క్. హీ వాంటెడ్ టు బీ లెఫ్ట్ అలోన్. ఇది ద కాదు యాక్చువల్గా. హీ వాంటెడ్ టు బీ లెఫ్ట్ అలోన్. నో, ప్లీజ్ రిప్లేస్ ద విత్ బీ హియర్. ఇది బీ అవ్వాలి, ఓకే? హీ వాంటెడ్ టు బీ లెఫ్ట్ అలోన్ టు గో అబౌట్ హిస్ బిజినెస్ విచ్ ఎట్ దట్ టైమ్ was the business of looking for a sixth wife to comfort him in his appropriate or approaching old age, right? సో ఎప్పుడైతే అతన్ని కలిసి అతని గురించి మాట్లాడడం జరిగిందో అప్పుడు అతను ఇక్కడికి వచ్చినందుకు, న్యూయార్క్ వచ్చినందుకు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది, రైట్? రిసెంట్మెంట్ కనిపించింది. అండ్ అతను నన్ను నా పని చేసుకోవడంలో వదిలేసానని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. ఏంటి అతని పని అంటే విచ్ ఎట్ దట్ టైమ్ వాజ్ ద బిజినెస్. అతని బిజినెస్ ఏంటి? అతని పని ఏంటి? ఆఫ్ లుకింగ్ ఫర్ అ సిక్స్త్ వైఫ్ టు కంఫర్ట్ హిమ్ ఇన్ హిస్ అప్రోచింగ్ ఓల్డ్ ఏజ్. అతని ఓల్డ్ ఏజ్లో కంఫర్ట్ కోసం, సిక్స్త్ వైఫ్ కోసం అతను ఎదుర్కొంటున్నాడంట. నా పనిలో నన్ను ఉండనివ్వండి, అసలు మీరు నన్ను ఎందుకు పిలిచారు ఇక్కడికి అని చెప్పేసి అతను కొంచెం ఇబ్బంది పడడం జరిగింది. చలో, ఇట్స్ అ స్మాల్ స్టోరీ నరేటెడ్ బై వన్ పర్సన్, రైట్? ఇట్ ఈస్ హిస్ లైఫ్ ఎక్స్పీరియన్స్. చలో, రైట్. సో హౌ డు వి ఆన్సర్ దిస్ క్వశ్చన్? క్వశ్చన్ నెంబర్ 1, రెడీగా ఉన్నారా? ద ఓల్డ్ మ్యాన్ డిడ్ నాట్ లైక్ బీయింగ్ బ్రాట్ టు న్యూయార్క్ బికాస్. న్యూయార్క్కి రావడము ఆ పర్సన్కి ఇష్టం లేదు. ఎందుకని? వై? ఆప్షన్ 1, ఎట్ దట్ టైమ్ హీ వాజ్ బిజీ లుకింగ్ ఫర్ హిస్ సిక్స్త్ వైఫ్. అతను వేరే పనులు బిజీగా ఉన్నాడు అందుక. చూద్దాం. అతనికి ఒక సిక్స్త్ వైఫ్ కావాల్సి వచ్చింది ఆ ఏజ్లో.
సిక్స్త్ వైఫ్ కోసం వెతుకుతున్నాడు. అంటే మీనింగ్ ఏంటి అంటే 5 వైఫ్స్ ఉన్న ఆల్రెడీ అతనికి 5 మ్యారేజెస్ అయిపోయినాయి, 6th వైఫ్ కోసం వెతుకుతున్నాడు. అది మెన్షన్ చేసి ఉంది అప్రాప్రియేట్గా, రైట్? చూడండి ఇక్కడ మెన్షన్ ఉంది బిజినెస్ ఆఫ్ లుకింగ్ ఫర్ అ 6th వైఫ్. నో హీ వాస్ బిజీ ఇన్ డూయింగ్ దాట్ బిజినెస్. సార్ దిస్ క్యాన్ బి అన్ ఆన్సర్. ఆప్షన్ 2 హీ డిడ్ నాట్ లైక్ ట్రావెలింగ్ మచ్. అతనికి ట్రావెలింగ్ ఇష్టం లేదు, మెన్షన్ చేసి లేదు ఇక్కడ. ఆప్షన్ 3 హీ డిడ్ నాట్ లైక్ న్యూయార్క్. అతనికి న్యూయార్క్ అనే నగరం నచ్చలేదా? Didn't he like the city New York? No, it was not mentioned. He preferred to be left alone in his native village. అతని విలేజ్లో అతను వదిలేమని అడిగాడా? No. He was rather actually busy in looking for his 6th wife. That is correct. So, answer of the first question is option 1. అసలు ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్ అన్న, చాలా ఈజీ పారాగ్రాఫ్ కూడా, ఏమాత్రం డిఫికల్ట్ కాదు, ప్రతి స్టూడెంట్ దీన్ని ఆన్సర్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్, ద కార్టూన్ స్ట్రిప్ క్రియేటర్స్ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్ బికాస్. ఇంత చిన్న ప్యాసేజ్లో ఆల్రెడీ ఆన్సర్స్ ఉన్నాయి, పెట్టండి ఇంకేంటి అన్న ఆన్సర్స్, లేట్ ఎందుకు చేస్తున్నారు? ద కార్టూన్ స్ట్రిప్ క్రియేటర్స్ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్ బికాస్. కార్టూన్ క్రియేటర్స్ కంపెనీ వాళ్ళకి అసలు ఎందుకు ఈ ఓల్డ్ మ్యాన్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది? దే గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? బికాస్ హీ వాజ్ అ కామికల్ క్రియేచర్. అతను కామికల్గా ఉన్నాడు కాబట్టా? నో, ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ కామికల్. దే వాంటెడ్ టు ఫ్యూచర్ హిమ్ ఇన్ అ కార్టూన్ స్ట్రిప్. అతని పైన ఒక కార్టూన్ చేయాలని చెప్పేసి అతను ఫ్యూచర్ చేద్దాం అనుకున్నారా? నో. A person surviving at that age was odd and unbelievable. అంత వయసు ఉన్న వ్యక్తి బతుకుండడం అనేది చాలా స్ట్రేంజ్గా అనిపించింది, కొత్తగా అనిపించింది, అండ్ నమ్మశక్యంగా లేదు, చాలా అందుకే పిలిపించారు అనమాట. సో ఆప్షన్ C or 3 becomes more reasonable according to the given passage. That is the answer. He had the tendency of swinging to his right side వంగుతాడు కాబట్టి పిలిచారా? No. They didn't even know that he has a tendency of bending to his right until and unless that person was brought to New York. Yes or no? న్యూయార్క్ వచ్చిన తర్వాత తెలిసింది అతనికి, రైట్? అతను రైట్ సైడ్ బెండ్ అవుతాడని. దట్ ఈస్ నాట్ ద రీజన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఓల్డ్ మ్యాన్ క్లెయిమ్ దట్ ద అమెరికన్స్ గేవ్ దెమ్సెల్వ్స్ అ కాన్స్టిట్యూషన్ బిఫోర్ హీ వాజ్ born. Now what exactly was said in the passage is he was born exactly when the American Constitution was brought into effect. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే ఎఫెక్ట్లోకి వచ్చిందో అప్పుడే అతను కూడా పుట్టాడు అని చెప్పేసి అతను మెన్షన్ చేస్తున్నాడు. కరెక్టా? అతనికి ఎంత ఏజ్ ఉందని అతను చెప్పాడు? 167. అంటే కాన్స్టిట్యూషన్ కూడా ఎప్పుడు వచ్చి ఉండొచ్చు అయితే అమెరికన్ కాన్స్టిట్యూషన్ 167 years బ్యాక్, అవునా? సో చూస్తే అతను పుట్టేదానికంటే ముందే కాన్స్టిట్యూషన్ వచ్చిందా? నో, ఎగ్జాక్ట్ టైంలో జరిగిందని చెప్పడం. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్, ముందు కాదు. ఇన్ ద ఇయర్ ఆఫ్ జార్జ్ వాషింగ్టన్స్ బర్త్. జార్జ్ వాషింగ్టన్ పుట్టినప్పుడా? నో. ఎప్పుడు మరి? బర్త్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ద ఇయర్ వెన్ ద కాన్స్టిట్యూషన్ గాట్ ఇన్ టు ఎఫెక్ట్. 2 centuries ago, 200 years back? No, 167 years ago. 100% కరెక్ట్. ఎప్పుడు కాన్స్టిట్యూషన్ వచ్చింది అమెరికాకి అంటే ఇతని ఏజ్ ఎంత ఉందో అన్ని సంవత్సరాలు వెనక, 167 years బ్యాక్. 100% ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. దిస్ వాస్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్. ప్రతి ఒక్క యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, జార్జ్ వాషింగ్టన్స్ నేమ్ వాజ్ మెన్షన్ టు ద ఓల్డ్ మ్యాన్ టు టీచ్ హిమ్ అ బిట్ ఆఫ్ హిస్టరీ. అతనికి హిస్టరీ చెప్పడం కోసం జార్జ్ వాషింగ్టన్ నేమ్ చెప్పారా? టు నో వెదర్ హీ హ్యాడ్ ఎనీ పర్సనల్ కాంటాక్ట్స్ విత్ వాషింగ్టన్తో నీకు ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి అడిగారా? టు మేక్ ఫన్ ఆఫ్ హిస్ అడ్వాన్స్డ్ ఏజా, టు డిటర్మైన్ హిస్ ఏజా? ఎందుకు అడిగారు అంటే ఇన్ ఆర్డర్ టు నో హిస్ ఏజ్. జార్జ్ వాషింగ్టన్ నీకు తెలుసా అని ఎందుకు అడిగారు అంటే దే వాంటెడ్ టు నో వెదర్ హీ ఎగ్జిస్టెడ్ ఇన్ ద టైమ్ ఆఫ్ జార్జ్ వాషింగ్టన్ ఆర్ నాట్. టు ఎస్టిమేట్ హిస్ ఏజ్, అతని ఏజ్ని ఎస్టిమేట్ చేయడం కోసం. సో టు డిటర్మైన్ హిస్ ఏజ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఈజీ క్వశ్చన్. Question number 5. Chalo. The old man was dogmatic about the fact that. Okay. Dogmatic ane word meaning nechukon first. What is the meaning of the word dogmatic? Dogmatic ane word yokka meaning enti ante if I say you are being dogmatic, that means you are very strong in your belief. When you are very strong in your belief that you don't actually think about any proof. Think about any proof. What does this explanation mean? మీకు ఏమర్థమైంది నేను చూస్తే? It simply says that you have a feeling and you blindly trust that feeling that it is true. You don't even think about the proof of it. Is it really practically possible outside? Does it have any practical proof outside? You don't consider any of that and you feel that whatever the feeling that you have is absolutely correct. నీ దగ్గర ఏదైతే ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగ్ నువ్వు నమ్మేది 100% నిజం, అదే కరెక్ట్ అని చెప్పేసి నువ్వు మొండిగా కనుక ఆలోచిస్తే అది నిజమా కాదా
ప్రాక్టికల్గా నిజంగా అది నేను అనుకునేది నిజమా కాదా, వర్కౌట్ అవుతుందా కాదా, అది రియాలిటీలో ప్రూఫ్స్ వెతకకుండా బ్లైండ్ కనుక మనకున్న ఫీలింగ్ నిజం అని చెప్పేసి గుడ్డిగా నమ్మితే అలాంటి ఒక బిహేవియర్ని మనం అంటాం డాగ్మాటిక్ బిహేవియర్, రైట్. సో ఇక్కడ చూడండి, ద ఓల్డ్ మ్యాన్ వాజ్ డాగ్మాటిక్ అబౌట్ ద ఫ్యాక్ట్. సో డాగ్మాటిక్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం? సి దట్ పర్సన్ ఈజ్ సేయింగ్ దట్ ఐఎమ్ 167 years old. Nobody knows that, but he is pretty sure in his feeling when he says that I am 167 years old. He feels that and he says that with full force. నాకు 167 years ఉన్నాయని చెప్పేసి. డాగ్మాటిక్ కొంచెం స్ట్రేంజ్గా ఉంటుంది, ఓకేనా. డాగ్మాటిక్ థింగ్స్ ఎలా ఉంటాయంటే ఇవి గుడ్డిగా చెప్తూ ఉంటారు మనుషులు చాలా స్ట్రాంగ్గా, కొంచెం స్ట్రేంజ్గా ఆడ్గా అనిపిస్తూ ఉంటాయి, ఆడ్గా. సో ఆడ్ ఫీలింగ్స్ని చూపించడానికి మనం డాగ్మాటిక్ వాడతాం. చలో, ద ఓల్డ్ మ్యాన్ వాజ్ డాగ్మాటిక్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్, దేని గురించి అతను డాగ్మాటిక్గా ఉన్నాడు, స్ట్రేంజ్గా ఉన్నాడు. హీ వాజ్ 4 feet 4 inches tall. అతని హైట్ గురించా? ఇట్స్ నాట్ అబౌట్ దట్. హీ వాజ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ లివింగ్ మ్యాన్. యా, దిస్ ఈస్ ది డాగ్మాటిజం, యునో. ద డాగ్మాటిక్ పాయింట్ ఇస్ దిస్. He's saying that he is the oldest living man on earth, but he feels that nizanga reality lo atane andarkante oldest ah, we don't know. So the point is, he was the world's oldest living man ane atani feeling, అందుకే అతను మనం అంటున్నాం dogmatic person అని చెప్పేసి, right? So answer of the question is option 2. Very easy. Let's move to our next question, guys. Question number 6, right? Let's try to observe this now. At question number 6, observe this. Dingo, in the following questions, out of the 4 alternatives, choose the one which can be substituted for the given words or sentence. ఇచ్చిన సెంటెన్స్ ఏదైతే ఉందో దీనికి మనం 1 word substitution చెప్పాలి. This question is a 1 word substitution question. And if you are working on your vocabulary, you will be in a position to answer this question at once, easier. Belief in many gods. Okay, now if you have a belief that there are more number of gods, and if you practically believe in the existence of all those gods, okay, ఎక్కువ మంది గాడ్స్ని కనుక నమ్మితే, చాలా మంది భగవంతులు ఉన్నారని కనుక నమ్మితే, వేరే వేరే దేవుని కూడా నమ్మితే, మెనీ గాడ్స్ని బిలీవ్ చేయడం, బిలీఫ్ ఇన్ మెనీ గాడ్స్, దీన్ని మనం ఏమంటామంటే ఆప్షన్స్ చూడండి. ప్యాంథియిజమా, పాలిథియిజమా, మోనోథియిజమా, అథియిజమా. సి గైస్, మెనీ అనే సెన్స్ రావాలి అంటే జనరల్గా మీకు రావాలి పాలీ. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే పాలిథియిజం. థీస్ట్ ఆర్ థియిజం, ఈ స్పెల్లింగ్ కూడా చూసుకోండి. దిస్ స్పెల్లింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ ఆల్సో ఆస్క్డ్ మెనీ టైమ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. పాలీ అంటేనే మెనీ, గుర్తుపెట్టుకోండి. పాలీ అంటే మెనీ, మోర్ దాన్ 1. ఓకే, ఎక్కువ మంది గాడ్స్ ఉన్నారని చెప్పేసి బిలీవ్ చేసే పర్సన్ మనం ఏమంటామంటే, మెనీ గాడ్స్ ఉన్నారని బిలీవ్ చేసేవాడిని పాలిథీస్ట్ అంటాం. పాలిథియిజం ఇస్ ద ప్రాసెస్. ఒక్కళ్ళే ఉన్నారని బిలీవ్ చేస్తే, ఒక్కళ్ళు ఉండేదాన్ని మనం జనరల్గా అంటాం మోనో. మోనో మీన్స్ 1. సో ఆ పర్సన్ హూ ఫీల్స్ దట్ దెర్ ఈజ్ ఓన్లీ 1 గాడ్, అతను నమ్మే గాడ్ మాత్రమే ఉన్నాడు, వేరే వాళ్ళు గాడ్సే కాదు అనుకుంటారో ఆ పర్సన్ని మోనోథీస్ట్ అంటాం. ఓకేనా. ఏ పర్సన్ అయితే అసలు గాడ్ అనే కాన్సెప్టే లేదు, రిలీజియన్ అనేది ఒక మూఢ నమ్మకం అని చెప్తాడో అలాంటి నాస్తికుల్ని మనం ఏమంటామంటే అథీస్ట్. అ పర్సన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. గాడే లేడు అని చెప్పే పర్సన్ ఎవరు అంటే అథీస్ట్ అనమాట, రైట్. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్యాంథియిజం? ప్యాంథియిస్ట్ అంటే ఎవరు అవుతారు? ప్యాంథియిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీ గాడ్. ఓకేనా. ప్రపంచంలో ఉన్న ప్రతి దేవుడు కూడా నిజమే, అందరూ దేవుళ్ళు నా దేవుళ్ళే కనుక అనుకుంటే, అన్ని రిలీజియన్స్ యొక్క ప్రాక్టీస్ కనుక చేస్తే కనుక ఆ పర్సన్ని మనం ఏమంటామంటే ప్యాంథియిస్ట్ అంటాం. ప్యాన్ మీన్స్ ఆల్, గుర్తుపెట్టుకోండి. ప్యాన్ అంటేనే ఆల్. సో సింపుల్. ఇక్కడ అడిగింది ఏంటి? చాలామంది. చాలా అనే సెన్స్ రావాలి అంటే మనకు కావాల్సింది ఆప్షన్ 3. ఒకటి కంటే ఎక్కువ లాంగ్వేజ్ మాట్లాడే పర్సన్ని మనం ఏమంటాం తెలుసా? పాలీగ్లాట్. ఏమంటాం యాక్చువల్గా? పాలీగ్లాట్ ఈజ్ అ పర్సన్ హూ కెన్ successfully speak or efficiently speak many number of languages. 2, 3, 4, 5 కొంతమంది మాట్లాడతారు అలా అన్నమాట. ఓకేనా. పాలీగ్లాట్ అంట. చలో, ఆ క్లస్టర్ ఆఫ్ ఫ్లవర్స్ అన్న బ్రాంచ్, ఒక ట్రీలో బ్రాంచ్కు ఉన్న ఫ్లవర్స్ యొక్క గుచ్చాన్ని, ఎక్కువ ఫ్లవర్స్ కనుక ఒక గుచ్చం లాగా ఉంటే దాన్ని ఏమని పిలవాలి? బొకే అయితే అనొద్దు. బొకే ఈజ్ సంథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్ బై అస్, ఇట్ ఈస్ మాన్యువలీ మేడ్. సో బొకే అనేది మనం చేస్తాం, బట్ ట్రీకి ఉండాలి ఇది. So bouquet is out of the context. Wreath is a circle shaped bouquet, arrangement of flowers that is used to keep on a dead body. ఓకే, ఒక డెడ్ బాడీ పైన రెస్పెక్ట్ కోసం మనం ఫ్లవర్స్ని కనుక పెడితే అది రౌండ్ షేప్లో ఉంటుంది, రెస్పెక్ట్ కోసం. ఓకేనా. పెద్ద పెద్ద వాళ్ళు పొలిటీషియన్స్ చనిపోతే అందరూ పుష్పగుచ్చ తీసుకొచ్చి ఇట్లా డెడ్ బాడీ మీద పెడతారు. దే ప్లేస్ ఇట్ ఆన్ దేర్ కాఫిన్ పైన పెడతారు. కరెక్టా? రైట్. దాన్ని ఏమంటాం అంటే వ్రాత్ అంటాం. సో ఇది కూడా కరెక్ట్ కాదు, రైట్. సో చెట్టు మీద ఉండే పూల గుచ్చాన్ని ఏమంటాం? ఇన్కాండిసెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ ఐ సే అన్ ఎలిమెంట్ ఈజ్ ఇన్కాండిసెంట్, దట్ థింగ్ కెన్ లైట్ అప్ when it is heated.
ఎప్పుడైతే హీటింగ్ జరిగితే ఇమీడియట్గా లైట్ ఆన్ అవుతుందో, లైట్ స్టార్ట్ అవుతుందో అలాంటి వాటిని మనం అంటాం ఇన్కాండెసెంట్ లైట్స్ ఆర్ ఇన్కాండెసెంట్ థింగ్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్లోరెసెంట్ ల్యాంప్స్ కూడా మీరు ఒకసారి, ఇన్కాండెసెంట్ అంటే మీనింగ్ టంగ్స్టన్ ఉంటుంది చూసారా, ఫిలమెంట్స్ ఉంటాయి, ఫిలమెంట్స్ ఉండే బల్బ్స్ ఉంటాయి చూసారా, ఒకసారి హీట్ అయిన వెంటనే వెలుగు వస్తుంది, అట్లాంటి వాటిని అంటాం ఇన్కాండెసెంట్ బల్బ్స్, అవునా. సో హీట్ అయినప్పుడు లైట్ని ఇస్తాయి, వాటిని అంటాం ఇన్కాండెసెన్స్. సో దిస్ వర్డ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద క్వశ్చన్. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ ఇన్ఫ్లోరెసెన్స్. ఇన్ఫ్లోరెసెన్స్ అంటేనే పుష్పం, ఫ్లవర్స్ యొక్క ఒక గుచ్చం. ఇట్ ఈస్ ది కలెక్షన్ ఆఫ్ ఫ్లవర్స్ దట్ ఆర్ యాక్చువల్లీ ప్రెజెంట్ ఆన్ ద ట్రీ పైన ఉంటాయి. ఇన్ఫ్లోరెసెన్స్ అనేది వర్డ్ అనమాట. బయాలజీ చదివేవాటిగా చాలా ఈజీ, వాళ్ళు టెక్నికల్గా చదువుతారు కూడా, రైట్. చలో, అ పర్సన్ హూ బిలీవ్స్ దట్ ఓన్లీ సెల్ఫిష్నెస్ మోటివేట్స్ హ్యూమన్ యాక్షన్స్. మనిషి ఏ పని చేసినా కూడా సెల్ఫిష్ ఆలోచన వెనక ఉంటుంది అని ఆలోచిస్తే కనుక అట్లాంటి పర్సన్ మనం ఏమనాలి? సచ్ పీపుల్ ఆర్ బేసికలీ కాల్డ్ సినిక్స్. సినిక్ ఈజ్ అ పర్సన్ who has a feeling that every person is motivated by self-interest. ప్రతి ఒక్క పర్సన్ కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్తోనే బతుకుతున్నాడు, సెల్ఫ్ ఇంట్రెస్ట్తోనే ప్రతి ఒక్క పని చేస్తాడు. సెల్ఫిష్నెస్ ఉంటుంది, సెల్ఫిష్ మోటివ్ ఉంటుంది, సెల్ఫిష్ మోటివ్తోనే ప్రతి పని చేస్తాడని చెప్పేసి కనుక ఆలోచిస్తే, మనుషులు సెల్ఫిష్ ఫీలింగ్ లేకుండా పనిచేయరు ఆలోచిస్తే, అట్లాంటి పర్సన్స్ మనం అంటాం సినిక్. అంటే ఏంటి? సినిక్ పర్సన్స్ ఆర్ యాక్చువల్లీ డౌటర్స్. ఇమాజిన్ దట్ దిస్ సినిక్ పర్సన్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ నీడ్ ఆఫ్ హెల్ప్. అతనికి హెల్ప్ అవసరమైంది అండ్ అతని ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ వచ్చేసి అతనికి హెల్ప్ చేస్తాను కూడా చెప్తున్నాడు. కానీ సినిక్కి ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు వీడి దగ్గరకు వచ్చి హెల్ప్ చేస్తా అన్నాడు, వీడికి డౌట్ అనిపిస్తుంది అనమాట. వాడు చేసేదే మంచి, యాక్చువల్గా హెల్ప్ చేయడం కోసం వస్తున్నాడు, అయినా కూడా మనం డౌట్ పడతాడు, ఏంటి ఎందుకు హెల్ప్ చేస్తా అంటున్నాడు, వీడికి నా నుంచి ఏం కావాలి, హీఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ ఇన్ రిటర్న్, అదర్వైజ్ హీ విల్ నాట్ కమ్ అప్ టు మీ అండ్ హెల్ప్ మీ, he will not offer help to me అని అనిపిస్తుంది అతనికి. సచ్ పీపుల్, సచ్ డౌటర్స్ ఆర్ జనరలీ కాల్డ్ సినిక్స్. ఏమంటాం వాళ్ళు మనం? సినికల్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్స్ అంటాం. సో సినికల్ పర్సన్స్ ఎవరు అంటే, వాళ్ళు డౌట్ చేస్తూ ఉంటారనమాట వేరే పర్సన్స్ని. వాళ్ళకి ఏముంటుంది, ఏంటి ఫీలింగ్ ఏంటి అంటే, ఒకటే ఫీలింగ్, పీపుల్ ఆర్ మోటివేటెడ్ బై సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా, సినిక్ అనేది ఆన్సర్. మిసాజినిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ హేట్స్ విమెన్, హూ డిస్లైక్స్ విమెన్. ఎవరికైతే ఒక మేల్ క్యాండిడేట్కి విమెన్ అంటే అసలు ఇష్టం ఉండదో, హూ డిస్లైక్స్ విమెన్, ఆడవాళ్ళంటేనే అసహ్యం ఉంటుందో మిసాజినిస్ట్ అంటాం. తక్కువ చూపు చూస్తాడు అన్నమాట జనరల్గా. రాంగ్. స్కెప్టికల్, ఇఫ్ ఐ సే ఏ పర్సన్ ఈజ్ స్కెప్టికల్, దట్ పర్సన్ ఈజ్ అ డౌటర్. అసలు ఏది చెప్పినా కూడా డౌట్తో చూసే పర్సన్ అనేది జనరల్ కాంటెక్స్లో అంటాం డౌటర్ని స్కెప్టిక్ అని. ఇట్ ఈస్ ది జనరల్ కాంటెక్స్ట్. సెల్ఫిష్ మోటివ్ ఉంటుందని ఆలోచనతో డౌట్ చూస్తే అంటాం సినికల్. బోత్ ఆర్ డిఫరెంట్ మై డియర్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. స్కెప్టికల్, డౌట్ఫుల్ మీనింగ్ అది. అగ్నాస్టిక్ బిహేవియర్ సంబంధం కాదు. ఓకేనా, సో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది మా క్వశ్చన్కి, ఆన్సర్ సినిక్. Let's move to our next question. The teacher said to his student, do you have any excuse for coming late to school today? ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్లో మీకు ఇన్వర్టెడ్ కామర్స్ కనిపించాయి. దట్ మీన్స్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ డైరెక్ట్ స్పీచ్. 1 మార్క్ కావాలా? స్పీచ్ టాపిక్ నేర్చుకోకుండా ఎగ్జామినేషన్కి వెళ్ళకండి. డైరెక్ట్ని ఇండైరెక్ట్ స్పీచ్ చేయాలి అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎలా చేయాలి? ద టీచర్ సెడ్ టు హిస్ స్టూడెంట్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది అంటే సెట్ టు ప్లేస్లో ఆస్ట్ రావాలి. అన్నిట్లో ఆస్ట్ ఉంది చూడండి. అండ్ చూస్తే టుడే ఉంది కీవర్డ్, టుడే ప్లేస్లో దట్ డే అన్నిట్లో ఉంది. ప్రాపర్గా చెక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ WH వర్డ్ లేదు అంటే ఇది SR నో క్వశ్చన్. ఇఫ్ ఆర్ వెదర్ రావాలి, అన్నిట్లో వెదర్ ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ రిటర్న్ ప్రాపర్లీ, రైట్. ఇప్పుడు చూడండి మంచిగా లోపల ఉన్న టెన్స్ ఏంటి అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా, డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్క్యూజ్? వెన్ ఐ సే డూ యూ హ్యావ్, డూ ప్లస్ V1, that simply means that this statement is actually written in simple present tense, and simple present tense will be converted to simple past tense when we convert it into indirect speech. Simple past tense రావాలి అంటే మనకి past verb కావాలి. Whether he had any excuse, so have కి past tense had రాయాలి కాబట్టి we can write had over there, కరెక్టే. బట్ సెకండ్లో చూడండి ఒకసారి, మనం వర్బ్ ఏంటి, మెయిన్ వర్బ్ ఇక్కడ హ్యావ్కి పాస్ట్ టెన్స్ యాడ్ రాస్తాం. డూ అనేది ఇక్కడ ఆక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్, దీనికి కాదు మెయిన్ వర్బ్కి పాస్ట్ టెన్స్ రాస్తాం. సో వీఆర్ నాట్ సపోజ్ టు రైట్ డిడ్ కాదు రాయాల్సింది, ఇన్ఫ్యాక్ట్ మనం రాయాల్సింది హ్యాడ్. డూకి పాస్ట్ టెన్స్ డిడ్ రాస్తా అంటే కుదరదు, ఇది రాంగ్. ఓకేనా, హ్యాజ్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్ బట్ నాట్ పాస్ట్ టెన్స్, హ్యాజ్ రాదు. హ్యావ్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్ టెన్స్ బట్ నాట్ పాస్ట్ టెన్స్, ఇది కూడా కాదు. సో వన్స్ ఆల్ ది ఆప్షన్స్ ఆర్ ఎలిమినేటెడ్, ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఆప్షన్ 1 ఈస్ ది ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా ఒకవేళ కనుక మీకు అర్థం కాలేదు అనిపిస్తే వెనక్కి వెళ్ళి మళ్ళీ రివైండ్ చేసుకొని వినండి, మళ్ళీ వినండి. వాచ్ ఇట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ వాంట్. అయినా అర్థం కావట్లేదు అంటే ఒకసారి స్పీచ్ టాపిక్ బేసిస్ చదవండి. ఓకేనా, ఇది పేపర్ ఎక్స్ప్రెషన్ కాబట్టి నేను మొత్తం థియరీ చెప్పట్లేదు అంతే, రైట్.
ద కమాండర్ సెడ్ లెట్ ద గేట్స్ బీ లెఫ్ట్ ఓపెన్. ఇది కూడా ఒక స్పీచ్ క్వశ్చన్, చాలా చాలా ఈజీ. ద కమాండర్ సెడ్ లెట్ ద గేట్స్ బీ లెఫ్ట్ ఓపెన్. కమాండర్ కమాండ్ చేశాడు ఏంటి అంటే ఆ గేట్స్ని అట్లా ఓపెన్ ఉంచండి, వేయకండి. ఇట్స్ అ కమాండ్. Now commands, orders, requests are generally treated as imperative sentences, my dear. How do you answer this question in seconds? చూడండి ఒకసారి, బేసిక్స్ వాడాలి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ని ఎప్పుడైతే మనము ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేస్తామో ఇంపరేటివ్ సెంటెన్సెస్ విల్ ఆల్వేస్ టేక్ ప్రిపోజిషన్ టు యాజ్ అ కంజంక్షన్. సో టు అనేది ఎక్కడైతే ఇన్వర్టెడ్ కామర్స్లో రిప్లేస్మెంట్ వస్తుందో, ఇన్వర్టెడ్ కామర్స్ ప్లేస్లో వస్తుందో, ఇన్వర్టెడ్ కామర్స్కి బదులుగా వస్తుంది అనమాట టు. అదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి ఒకసారి, ద కమాండర్ ఆర్డర్డ్ దాట్ వచ్చే ఛాన్స్ లేదు. ద కమాండర్ ఆర్డర్ ఫర్ ద గేట్స్ టు, ఇక్కడే కనిపిస్తుంది, టు కనిపిస్తుంది. ద కమాండర్ ఆర్డర్డ్ దాట్ ద గేట్స్ విల్ బి, ద గేట్ దాట్ కనిపిస్తుంది. ద కమాండర్ వాంటెడ్ దాట్ కనిపిస్తుంది. సో వి నీడ్ ప్రిపోజిషన్ టు అండ్ దాట్ ఈస్ యూస్డ్ ఓన్లీ ఇన్ ఆప్షన్ టూ. డైరెక్ట్గా ఆన్సర్ పెట్టండి, టూ. ఆప్షన్ టూలో టూ ఉంది కాబట్టి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ విల్ ఆల్వేస్ టేక్ ప్రిపోజిషన్ టు when they are converted into indirect speech. Easy answer guys, option 2 is the answer. Everything is clear? Let's move to next question. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 11 నుంచి 15 వరకు ప్రతి ఒక్క క్వశ్చన్లో అడిగింది ఏంటి అంటే ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయండి, మిస్టేక్ని ఫైండ్ అవుట్ చేయండి. మంచిగా నీట్గా చేద్దాం, ఓకేనా? మీరు కూడా ఓన్గా ట్రై చేస్తూ ఉండండి సాలిడ్గా. చలో, ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 11. Judge in him prevailed upon the father and he sentenced his son to death. ఒక జడ్జ్ ఉన్నాడు, ఆ జడ్జ్ యాక్చువల్గా ఒక ఫాదర్ కూడా. ఆ జడ్జ్కి ఒక సన్ ఉన్నాడు, అతనికి ఒక సన్ ఉన్నాడు. అండ్ ఈ సన్ యాక్చువల్గా ఒక క్రిమినల్ యాక్ట్లో ఇరుక్కున్నాడు. అండ్ హీ కమిటెడ్ అ హీనస్ క్రైమ్, రూత్లెస్ క్రైమ్. ఓకే, ఒక సీరియస్ క్రైమ్ ఇతను కమిట్ చేశాడు. నౌ హీ కిల్డ్ 3 to 5 people, ఇమాజిన్. ఓకేనా, 3-5 పీపుల్ని అతను చంపేశాడు అనుకోండి. నౌ హీ ఈజ్ అ మర్డరర్. లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడైతే అతని కొడుకుని బోన్లో ఎప్పుడైతే చూశాడో బోన్లో చూసిన వెంటనే ఫస్ట్ అతనికి ఏ యాంగిల్ నుంచి ఫీలింగ్ వచ్చింది? ఫస్ట్ ఫాదర్ యాంగిల్ నుంచి ఫీలింగ్ వచ్చింది, రైట్? లోపల నుంచి చూశాడు, నా కొడుకు ఏంటి ఇక్కడ నిలబడ్డాడు. ఆ తర్వాత ఆ ఫాదర్ ఫీలింగ్ ఓవర్కమ్ అయ్యి యాక్చువల్గా నెక్స్ట్ ఏ ఫీలింగ్ వచ్చింది అంటే జడ్జ్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సో చూడండి, అతని లోపల 2 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉన్నాయి. ఒకటి, అతను ఫాదర్ లాగా ఆలోచించాలి. 2, ప్రొఫెషనల్గా అతను ఎలా ఆలోచించాలి అంటే ఒక జడ్జ్ లాగా ఆలోచించాలి. సో ఇప్పుడు చూస్తే జడ్జ్ ఇన్ హిమ్ ప్రివెల్డ్ అపాన్ ద ఫాదర్ అంటే మీనింగ్ ఏంటి అంటే అతని లోపల ఉన్న ఫాదర్ రోల్ కంటే ఎక్కువ ఏది నిద్ర లేచింది, ఏ క్యారెక్టర్ నిద్ర లేచింది అంటే జడ్జ్ అనే ఒక క్యారెక్టర్ నిద్ర లేచింది అనమాట. జడ్జ్ క్యారెక్టర్ నిద్ర లేచిన వెంటనే అతను ఏం చేశాడంటే ఎవరైతే అతని సన్ కమిట్ చేశాడో క్రైమ్ని అతనికి శిక్ష చేశాడు, అతనికి డెత్ సెంటెన్స్ ఇచ్చాడు. అతన్ని తీసుకెళ్ళి హ్యాంగ్ చేసేసేయండి, రైట్? ఎలా చెప్పాడు? ఫాదర్లా చెప్పాడా లేకపోతే ఒక జడ్జ్లా చెప్పాడా? అతని లోపల ఉన్న జడ్జ్ క్యారెక్టర్ బయటకు వచ్చింది. ఇలా ఎప్పుడైనా కూడా ఒక పర్సన్ లోపల ఉన్న పర్సనాలిటీ బయటకు వచ్చి చెప్పాలి అనుకుంటే వి యూస్ ది ఆర్టికల్ ద ఓవర్ దర్. ఇట్ ఈస్ ది ఆర్టికల్ ప్రాపర్టీ. బాగా వినండి, ఒక పర్సన్ లోపల ఉన్న పర్సనాలిటీ బయటకు వచ్చింది అని చెప్పాలి అంటే మనం ఆర్టికల్ ద యూజ్ చేయాలి. సో డోంట్ సే జడ్జ్ ఇన్ హిమ్ ప్రివైల్డ్ అపాన్, ప్లీజ్ సే ద జడ్జ్ ఇన్ హిమ్ ప్రివైల్డ్ అపాన్. ఓకేనా? సో విచ్ ఆఫ్ ది ఆప్షన్స్ కంటైన్స్ ఎన్ ఎర్రర్? ఆప్షన్ 1 కంటైన్స్ ఎర్రర్. ఇలా ఒక ఆర్టికల్ ప్రాపర్టీ ఉంది. సో అది నేర్చుకోండి అనమాట. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. 9/10 ఆఫ్ ద పిల్లర్ హ్యావ్ రాటెడ్ అవే. ఐ గెస్ దిస్ క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ వెరీ ఈజీలీ. 9/10 అంటే మీనింగ్ ఏంటి అంటే 9/10 అనమాట. ఓకేనా? ఆఫ్ వాట్? ఆఫ్ ద పిల్లర్. మనం ఒక పిల్లర్ గురించి మాట్లాడుతున్నాం. పిల్లర్లో 9/10% ఆర్ 10 భాగం ఇది. ఓకేనా? భాగం ఏమైపోయింది? హ్యావ్ రాటెడ్ అవే కనిపిస్తుంది. నౌ దిస్ క్వశ్చన్ ఈస్ డైరెక్ట్లీ కమింగ్ ఫ్రమ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ టాపిక్. ఇప్పుడు మనం మంచిగా అగ్రిమెంట్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది. అదే సో చూస్తే పిల్లర్ అనేది యాక్చువల్గా రస్టింగ్ వచ్చేసింది కంప్లీట్గా. ఆ పిల్లర్లో ఎంత భాగం ఖరాబ్ అయిపోయింది? 9/10 భాగం. అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక పిల్లర్ కనుక 10 feet ఉందనుకోండి, ఆ 10 feetలో 9 part వరకు అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పిల్లర్ అనేది ఏమైపోయింది అంటే రస్టింగ్ వచ్చేసింది. ఈ కంప్లీట్ పార్ట్ రస్టింగ్ వచ్చేసింది. ఓన్లీ 10% బాగుంది అంతే. ఓకే, సో అది 9/10 భాగం అంటే మీనింగ్. సో మీనింగ్ ఇక్కడ మాట్లాడేది మనం పిల్లర్ గురించే కదా. ఎంత భాగం అయితే పిల్లర్ గురించే కదా రస్టింగ్ వచ్చింది చెప్తున్నాం. ద సబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ నాట్ దిస్ ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్ అనేది సబ్జెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ సబ్జెక్ట్ ఏంటి స్టేట్మెంట్లో అంటే పిల్లర్లో ఎంత భాగం చెప్తున్నాం.
అండ్ పిల్లర్ అనేది యాక్చువల్గా ఒక సింగులర్ టర్మ్. అండ్ ఫ్రాక్షన్ని కనుక మనం తీసుకున్న పర్సంటేజ్ తీసుకున్న ఫ్రాక్షన్స్, పర్సంటేజెస్, మెజర్మెంట్స్ ఇవి కూడా వీటిని చూసినా కూడా ఎలా చూసినా కూడా సబ్జెక్ట్ అనేది సింగులరే వస్తుంది. మెజర్మెంట్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్. అలా సింగులర్ టర్మ్ వచ్చింది అంటే నెక్స్ట్ వచ్చే వర్క్ కూడా సింగులర్ రావాలి. సింగులర్ రావాలి అంటే హ్యావ్ రాటెడ్ అనాలా, లేకపోతే హ్యాస్ రాటెడ్ అవే అనాలా? హ్యాస్ రాటెడ్ అవే అనాలి. దాట్స్ కరెక్ట్. హ్యావ్ ప్లేస్లో హ్యాస్ యూస్ చేయండి. దట్స్ ఇట్. సో పార్ట్ 3లో మిస్టేక్ ఉంది. హ్యావ్ షుడ్ బి రిప్లేస్డ్ బై has. Option 3 contains error. Let's move to our next question guys. Chalo. One major reason for the popularity of television is that most people like to stay at home. Right. అందరికీ చాలామందికి మనుషుల్లో చాలామందికి టెలివిజన్ టీవీ నచ్చడానికి రీజన్ ఏంటి అంటే ఇంట్లో కూర్చొని టీవీ చూడడం చాలామందికి ఇష్టం. ఓకే, ఇప్పుడు వినండి. వన్ మేజర్ రీజన్ ఫర్ ద పాపులారిటీ ఆఫ్ ద టెలివిజన్ ఈజ్ దాట్ మోస్ట్ పీపుల్ లైక్. ఇక్కడ చూడండి, మోస్ట్ పీపుల్ అనడం కరెక్టా లేకపోతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనడం కరెక్టా అనాలా? చూడండి ఒకసారి. మోస్ట్ పీపుల్ అనడం కరెక్టా లేకపోతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనాలా? వెల్, ఎప్పుడైతే మనము జనాల్లో ఉన్న చాలామంది అని చెప్పి నంబర్ గురించి మాట్లాడాలో, నంబర్ గురించి ఫోకస్ చేయాలో, నంబర్ గురించి చెప్పేటప్పుడు జనరల్గా ఉన్న వాళ్ళలోంచి ఎక్కువ మంది అని చెప్పేటప్పుడు మోస్ట్ పీపుల్ అనము. మనం ఏమంటామంటే most of the people, most of the students, most of the doctors, most of the lawyers, when we focus on the number. ఓకేనా? నంబర్ పైన ఫోకస్ ఉన్నప్పుడు 100% మనం మోస్ట్ యూస్ చేస్తాం. అమౌంట్ పైన ఫోకస్ ఉన్నప్పుడు ఓన్లీ మోస్ట్ యూస్ చేస్తాం, నంబర్ కాకుండా. సో ఇది కరెక్ట్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూస్తే మోస్ట్ పీపుల్ షుడ్ బి రిప్లేస్డ్ బై మోస్ట్ ఆఫ్ ద పీపుల్. దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో విచ్ పార్ట్ కంటెన్స్ ఎరా? పార్ట్ 3 కంటెన్స్ ఎరా. ఇలా చెప్తాం అనమాట. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 14 చూస్తే ఆర్ ఎఫర్ట్స్ ఆర్ ఎయిమ్డ్ టు బ్రింగ్ అబౌట్ రీకన్సిలియేషన్. నా దిస్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్ ఇన్ నేచర్. ఎలా ఆన్సర్ చేస్తాం క్వశ్చన్ని? ఆర్ ఎఫర్ట్స్ ఆర్ ఎయిమ్ టు బ్రింగ్ అనిపిస్తుంది కదా గైస్. వి నెవర్ ఎయిమ్ టు డూ సంథింగ్. ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు, యాక్చువల్లీ ఇది కరెక్ట్ యూసేజ్ కాదు. వి ఆల్వేస్ ఎయిమ్ ఎట్ డూయింగ్ సంథింగ్. దిస్ ఈస్ ది యూసేజ్ మై డియర్. ఎయిమ్తో ఎట్ రావాలి. ద వర్డ్ ఎయిమ్ విల్ టేక్ ప్రిపోజిషన్ ఎట్ అండ్ ప్రిపోజిషన్ విల్ బి ఫాలోడ్ బై అ నౌన్, ఇన్ఫ్యాక్ట్ అ జెరెండ్, ఐఎన్జీ ఫామ్ రావాలి. ఓకేనా? సో కరెక్ట్ యూసేజ్ ఏంటి అంటే వి ఆల్వేస్ ఎయిమ్ ఎట్ డూయింగ్ సంథింగ్. అలా చూసుకుంటే ఆర్ ఎఫర్ట్స్ ఆర్, మేము ఎఫర్ట్స్ పెట్టేది ఎందుకు అంటే మా ఎయిమ్ ఏంటంటే ఎయిమ్ టు బ్రింగ్ అబౌట్ రీకన్సిలియేషన్. అంటే మీనింగ్ ఏంటి? రీయూనియన్, టు రీఎస్టాబ్లిష్ ఫ్రెండ్లీ రిలేషన్స్. రీకన్సిలియేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే రీయూనియన్. ఓకేనా? రీయూనియన్ అంటాం, రీకన్సిలియేషన్. ఆర్ ఎఫర్ట్స్ ఆర్ ఎయిమ్ టు బ్రింగ్ అబౌట్ అనకుండా మనం ఏమంటామంటే ఆర్ ఎఫర్ట్స్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ బ్రింగింగ్. ఇదే కదా చెప్తున్నా. ఎయిమ్డ్ తర్వాత ఎట్ రాయాలి, ఎట్ తర్వాత ఐఎన్జీ ఫామ్ రాయాలి. ఎయిమ్డ్ ఎట్ బ్రింగింగ్ అబౌట్. That is the correct usage. Okay, so which of the options contains error? Part 2 contains error, right? Part 2 లో ప్రాబ్లం ఉంది. ఒక ప్రిపోజిషన్ రిలేటెడ్ ప్రాబ్లం. 2 కాదు, ఎయిమ్ 2 కాదు, ఎయిమ్ ఎట్ అన్నాం. నెక్స్ట్ క్వశ్చన్. 3 కండిషన్స్ క్రిటికల్ ఫర్ గ్రోయింగ్ ప్లాంట్స్ ఆర్ సాయిల్, టెంపరేచర్, కెమికల్ బ్యాలెన్స్ ఆర్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ఏంటంటే మనం చెప్పాల్సింది యాక్చువల్గా ఒక ప్లాంట్స్ గ్రో చేయాలంటే 3 క్రిటికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పాము. 3 క్రిటికల్ కండిషన్స్ ఉన్నాయి, ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటవి? సాయిల్ బాగుండాలి, టెంపరేచర్, కెమికల్ బ్యాలెన్స్, అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్. 3 ఎలిమెంట్ గురించి చెప్తామని చెప్పేసి మనం 4 చెప్పాము యాక్చువల్గా. నా ఇది రాంగ్ కదా. 3 గురించి చెప్పాలి కాబట్టి మనం ఫస్ట్ సాయిల్ అంటున్నాం. వీ నీడ్ టు సే సాయిల్. టెంపరేచర్ అన్నాం. టెంపరేచర్ ఈజ్ ఆల్సో ఫైన్. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి కెమికల్ బ్యాలెన్స్, రైట్? దిస్ ఈజ్ ది థర్డ్ ఎలిమెంట్. ఫోకస్ ఆన్ దిస్ కెమికల్ బ్యాలెన్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనము యాక్చువల్గా 3 ఎలిమెంట్స్ చెప్పాలి, 4 కాదని చెప్పేసి సెన్స్ రావాలి అంటే మనం సాయిల్ తర్వాత టెంపరేచర్ రాసిన తర్వాత కెమికల్ బ్యాలెన్స్ టెంపరేచర్ని కెమికల్ బ్యాలెన్స్ కలిపి ఒక ఎంటిటీలా రాయాలనుకుంటే ఆ రెండింటిని కలిపి మనం యాండ్తో జాయిన్ చేయొచ్చు. ఎందుకు? ఇక్కడ రెండింటిని మనం కాంపౌండ్గా ఒకటే ఎంటిటీలా చూస్తున్నాం. ఓకేనా? టెంపరేచర్ ఇస్ నాట్ డిఫరెంట్. టెంపరేచర్తో పాటు కెమికల్ బ్యాలెన్స్ కూడా చూడాలి. అలా చూసినప్పుడు సాయిల్ని ఫోకస్ చేయాలి. సాయిల్ బాగుండాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ అ ట్రీ ఆర్ ప్లాంట్ టు బి గ్రోన్ ఇస్ 1 సాయిల్, 2 ఏంటి అంటే టెంపరేచర్ అండ్ కెమికల్ బ్యాలెన్స్ కరెక్ట్ ఉంటుంది. ఇదంతా కలిపి ఒక ఎంటిటీలా చూస్తాం. దిస్ ఈస్ ది సెకండ్ ఎంటిటీ. ఓకేనా? అండ్ థర్డ్ వచ్చేసి ఆర్ యూస్ చేసాం. ఆర్ తర్వాత అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్. సో అండ్ అనే కంజంక్షన్ ఇక్కడ
అండ్ అనే కంజంక్షన్ ఇక్కడ మిస్ అయింది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా కామా ప్లేస్లో మనం అండ్ అనే కంజంక్షన్ని యూజ్ చేయాలి. దట్స్ ఇట్. ఓకేనా. సో వి సే ప్లాంట్స్ ఆర్ సాయిల్ టెంపరేచర్ అండ్ కెమికల్ బ్యాలెన్స్ ఆర్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్. సో ఏ పార్ట్లో మిస్టేక్ ఉందని చెప్పొచ్చు సార్ మరి? పార్ట్ 3 కంటెంట్స్ ఎర్రర్. పార్ట్ 3లో మిస్టేక్ ఉంది అని చెప్తాం. ఓకేనా, రైట్, దట్స్ కరెక్ట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16లో ఏం కనిపిస్తుంది? కన్వర్ట్ ద స్పీచ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్ యొక్క స్పీచ్ కన్వర్ట్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ గైస్ ఇది స్పీచ్ కన్వర్షన్ కాదు, ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో స్పీచ్ కాదు, ఆల్రెడీ స్పీచ్ చేసాం మన స్టేట్మెంట్లో. ఈ పేపర్లో ఆల్రెడీ స్పీచ్ క్వశ్చన్స్ అయిపోయాయి. దిస్ ఈస్ వాయిస్. ఓకేనా. కన్వర్ట్ ద వాయిస్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. ఓకే, ఇచ్చిన సెంటెన్స్ ఏంటి ఒకసారి చదవడం స్టార్ట్ చేయండి. ఓకే, ద క్యాట్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ ద ర్యాట్. ఈ స్టేట్మెంట్ చూసిన వెంటనే ద క్యాట్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ ద ర్యాట్. ఈజ్ ప్లస్ ఐఎన్జీ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ రాస్తే మనకి 100% ఆన్సర్లో ఈజ్ బీయింగ్ రన్ అయినా రావాలి, యామ్ బీయింగ్ రన్ అయినా రావాలి, ఆర్ బీయింగ్ రన్ అయినా రావాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ ఇది అనమాట. ఈజ్, యామ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ఈజ్ ది కన్స్ట్రక్షన్. అట్లాంటప్పుడు ఆన్సర్ ఎక్కడ ఉందో వెతుకోవచ్చు ఫాస్ట్గా. ఈజ్ ఉంది అన్నింటిలో, ఒక్క దాంట్లో ఈజ్ లేదు, వర్స్ ఇది తీసేసేయండి. ఓకేనా. తర్వాత బీయింగ్ అనేది 2 ఆప్షన్స్లో ఉంది. ఆప్షన్ 2 కంటెన్స్ బీయింగ్, ఆప్షన్ 4 ఆల్సో కంటెన్స్ బీయింగ్, ఆప్షన్ 3 ఈజ్ ఎలిమినేటెడ్. అలా చూస్తే ద ర్యాట్ ఈజ్ బీయింగ్, యాక్చువల్గా చూడండి ఆబ్జెక్ట్తో బిగిన్ చేయాలి, ద ర్యాట్ అనే దాంతో బిగిన్ చేయాలి, క్యాట్తో కాదు. సో అట్లాంటప్పుడు క్యాట్తో బిగిన్ కాదు, ర్యాట్తో. అట్లాంటప్పుడు ఆప్షన్ 2 అనేది డైరెక్ట్ ఆన్సర్. ద ర్యాట్ ఈజ్ బీయింగ్ రన్. చూస్తే రన్ అనే వర్బ్కి పాస్ట్ టెన్స్ వస్తుంది ర్యాన్, పార్టిసిపుల్లో మళ్ళీ మనం రాస్తాం రన్. లైక్ కమ్, కేమ్, కమ్ తెలుసు కదా మీకు. కమ్కి పాస్ట్ టెన్స్ కేమ్ రాస్తాం, పార్టిసిపుల్లో మళ్ళీ కమ్మే రాస్తాం, అలా అనమాట. రన్, రన్, రన్. సో పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ రన్ ఈస్ రన్ ఇట్ సెల్ఫ్, ఇట్ విల్ నాట్ చేంజ్. ఓకేనా. అలా చూస్తే మరి క్యాట్ ఈజ్ బీయింగ్ రన్ ఆఫ్టర్ బై ద క్యాట్ ఈజ్ 100% కరెక్ట్. ద ర్యాట్ ఈజ్ బీయింగ్ రన్ ఆఫ్టర్ బై ద క్యాట్. ఫస్ట్ ర్యాట్, ఆ తర్వాత క్యాట్, అది కరెక్ట్. ఓకేనా. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 17. వన్ మోర్ వాయిస్ క్వశ్చన్. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, ప్రపంచం మొత్తంలో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అందరూ మాట్లాడతారు ప్రపంచవ్యాప్తంగా, రైట్? చెప్పాలి. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంగ్లీష్ స్పీక్స్ అనేది ప్యాసివ్ వాయిస్ అవుతుందా? యాక్చువల్గా ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, ఈ స్పోకెన్. ద గివెన్ సెంటెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. వీ నీడ్ టు జనరేట్ యాక్టివ్ వాయిస్ ఆఫ్ ది సెంటెన్స్. ఓకే, చలో. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్కి యాక్టివ్ వాయిస్ స్టేట్మెంట్ ఏమవుతుంది? రైట్, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంగ్లీష్ స్పీక్సా? నో, 100% రాంగ్. సింపుల్ ప్రెజెంట్ టెన్సే, కాకపోతే మీనింగ్ రాదు నాన్న. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంగ్లీష్ స్పీక్స్. ఇంగ్లీష్ మాట్లాడుతుందా? కాదు. జనాలందరూ, ప్రపంచం మొత్తంలో ఉన్న జనాలందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు ఎక్కడికి పోయినా చెప్పాలంటే. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంగ్లీష్ స్పీక్స్ కాదు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇంగ్లీష్ స్పీక్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మళ్ళీ ఇంగ్లీష్ స్పీక్స్ అంటే మీనింగ్ ఇంగ్లీష్ మాట్లాడతారు? నో నో నో, మనుషులు మాట్లాడతారు ఇంగ్లీష్, రైట్? ఇది రాంగే. ద హోల్ వరల్డ్ స్పీక్స్ ఇంగ్లీష్ కెన్ బీ అ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్, బట్ నాట్ టు దిస్ క్వశ్చన్. యాక్చువల్లీ ద హోల్ వరల్డ్ స్పీక్స్ ఇంగ్లీష్ అన్నప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ అనే ఎక్స్ప్రెషన్ మిస్ అవుతుంది కదా. Now when we are writing this expression, we might have this expression in the active voice sentence also. We need to maintain it. So ఇది ఒక కొత్త సెంటెన్స్ అయిపోయింది, the new construction. This construction is grammatically correct, but that is not the active voice of the given question. ఇచ్చిన క్వశ్చన్ కదా యాక్టివ్ వాయిస్ కాదు. మరి ఆన్సర్ ఏంటి? పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఆల్ ఓవర్ ద వరల్డ్ అనే ఎక్స్ప్రెషన్ ఇక్కడ మెయింటైన్ చేసాం. స్పీక్ అనే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడుతున్నాం. ఇంగ్లీష్ని ఇక్కడ ఆబ్జెక్ట్ చేసాం. సబ్జెక్ట్ ప్లేస్లో కొత్తగా వచ్చారు ఇక్కడ పీపుల్. ఇక్కడ యాక్చువల్గా ఇచ్చిన స్టేట్మెంట్లో పీపుల్ లేదు కదా, అడగొచ్చు మీరు. పీపుల్ మనం ఇగ్నోర్ చేస్తాం. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బై పీపుల్ లాస్ట్లో రావాలి లెక్క అయితే, బట్ వి ఇగ్నోర్ చేసేస్తాం అంతే. ఓకే, ఎప్పుడైతే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చేస్తామో మనం సమ్ టైమ్స్ సబ్జెక్ట్ని ఇగ్నోర్ చేయొచ్చు వెన్ ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఓకేనా. సో దిస్ ఈస్ ది ఆన్సర్. ఆప్షన్ 4 బికమ్స్ యువర్ ఆన్సర్. ఓకేనా. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గైస్. ఇది చేయగలిగారంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎగ్జామినేషన్ క్వశ్చన్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. చలో 18 to 23 క్వశ్చన్స్ ఉన్నాయి. అన్నీ కూడా మీరు చేయాల్సింది ఏంటి అంటే యూ నీడ్ టు చూస్ ద వర్డ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్. ఇచ్చారు అంటే దట్ సింప్లీ మీన్స్ యూ నీడ్ టు ఫైండ్ ద సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఫస్ట్ వర్డ్ ఏం కనిపిస్తుంది? మారిబండ్. ఏం కనిపిస్తుంది? మారిబండ్. ఇఫ్ ఐ యూస్ ద వర్డ్ మారిబండ్ while talking about a person or a thing, that person or a thing is actually dying. Direct meaning idi. Or if I am talking about a process, it is declining or deteriorating. Okay na, ఏదైనా కూడా చెడిపోతుంది, పతనం అవుతుంది, ఖరాబ్ అయిపోతుంది, ఆర్ చనిపోతుంది, ఎడ్జింగ్లో ఉంది. ఓకేనా. నో ఎట్ ద ఆర్ ఎట్ డెత్స్ డోర్. ఓకేనా.
డోర్, డెత్ యొక్క డోర్ ముందు నిలబడి ఉన్నట్టు, ఓకేనా, చనిపోయే జస్ట్ ముందు, ఎండ్ అయిపోయే చావుకి జస్ట్ ముందు ఉన్నట్టు, ఓకే, నాకింగ్ ఎట్ డెత్స్ డోర్ అనే సెన్స్ కనుక మీకు కావాలి అంటే వి యూస్ ద వర్డ్ మారిబండ్ ఓవర్ దేర్. సో మారిబండ్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ లైక్లీ టు డై క్విక్లీ, ఓకేనా, ఎండింగ్ పీరియడ్స్ అనమాట. అట్లాంటప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ఏం కావాలి? డైయింగ్. స్టాగ్నెంట్ అంటే ఏంటి అంటే స్టేషనరీ, దట్ దెర్ ఈస్ నో మూవ్మెంట్ ఇన్ సంథింగ్, ఓకేనా, ఎక్కడుందో అక్కడే ఉండిపోవడం తటస్థంగా, స్టాగ్నెంట్ వితౌట్ ఎనీ మూవ్మెంట్, ఓకే. గ్లూమీ మీన్స్ సాడ్, సూపర్ఫ్లూవస్, అన్నెసెసరీ, ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ నాన్ రిలేటెడ్. ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ డైయింగ్. మారిబండ్ అంటే డైయింగ్ అనమాట. నెక్స్ట్ సూతింగ్. గైస్, సూతింగ్ ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే రిలాక్సేషన్. సూత్ ఈజ్ అ వర్డ్ దట్ షోస్ రిలాక్సేషన్, ఆర్ సూత్ ఈజ్ అ వర్డ్ దట్ షోస్ కామ్నెస్, ఓకేనా. ఎక్కడైనా కూడా ప్రశాంతత గురించి మాట్లాడాలన్నా, రిలాక్సేషన్ గురించి మాట్లాడాలన్నా, కామ్నెస్ గురించి మాట్లాడాలన్నా వి యూస్ ద వర్డ్ సూత్ ఓవర్ దేర్, ఓకేనా. సో దానికి అడిగింది సినోనిమే కాబట్టి అజిటేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక గొడవ చేయడం, ఓకేనా. ఇఫ్ ఐ సే యు ఆర్ అజిటేటెడ్, యు ఆర్ డిస్టర్బ్డ్ మెంటలీ, యు ఆర్ డిస్టర్బ్డ్ మెంటలీ. సో దిస్ ఈస్ నాట్ అ సినోనిమ్, ఇట్ కెన్ బి అన్ యాంటనిమ్, ఇది రాంగ్, ఓకేనా. ఫ్లస్టర్, ఇఫ్ ఐ సే ఐఎమ్ ఫ్లస్టర్డ్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నేను ఫ్లస్టర్డ్, ఇఫ్ ఐ సే ఐఎమ్ ఫ్లస్టర్డ్, నేను ఫ్లస్టర్డ్ అయ్యానని చెప్పానంటే దట్ మీన్స్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ ఆర్ డిస్టర్బ్, నేను డిస్టర్బ్ అయిపోయాననే సెన్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ యాంటనిమ్ బట్ నాట్ అ సినోనిమ్. పర్టర్బ్డ్, ఇఫ్ ఐ సే ఐఎమ్ పర్టర్బ్డ్, దట్ ఆల్సో మీన్స్ దట్ ఐఎమ్ డిస్టర్బ్డ్, ఓకేనా. నేను డిస్టర్బ్ అయిపోయాను చెప్పాలంటే ఐ సే ఐఎమ్ పర్టర్బ్డ్, దిస్ ఈజ్ ఆల్సో అన్ యాంటనిమ్. ఇవన్నీ యాంటనిమ్స్ అయితే ఒక్క వర్డే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, దట్ ఈస్ మాలిఫై. మాలిఫై అన్నా కూడా మీనింగ్ ఏంటి అంటే టు అపీస్, డిక్రీస్ ద ఎఫెక్ట్ ఆఫ్ సంథింగ్, టు బ్రింగ్ అబౌట్ రిలాక్సేషన్, ఓకేనా, రైట్. అపీస్మెంట్, టు బ్రింగ్ ద సూతింగ్ ఎఫెక్ట్ ఆర్ కామింగ్ ఎఫెక్ట్, దాన్ని మనం అంటాం మాలిఫై. ఏమంటాం మనం? మాలిఫై. ఉన్న పెయిన్ని కానీ, సివియారిటీ కానీ, బ్యాడ్ ఎఫెక్ట్ కానీ తగ్గియడం, బెటర్ కండిషన్ని రీస్టోర్ చేయడాన్ని మాలిఫై అంటాం అనమాట. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ మాలిఫై, ఇట్ ఈస్ ది సినోనిమ్. మిగతా 3 యాంటనిమ్స్. లెట్స్ డిస్కస్ ద లాస్ట్ క్వశ్చన్. చలో, ఎనిగ్మాటిక్. గైస్, ద వర్డ్ ఈజ్ ఎనిగ్మా. If I say something is enigmatic, that thing is very difficult to understand, ఓకేనా. మిస్టీరియస్, ఏదైనా ఒకవేళ విషయం అనేది మనకి అంతు చిక్కట్లేదు అనుకోండి, మిస్టీరియస్ ఎలిమెంట్ గురించి మాట్లాడడానికి మనం యూజ్ చేసేది ఎనిగ్మా. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ అన్ ఎనిగ్మా, ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ఎనిగ్మాటిక్, దట్ థింగ్ ఈజ్ మిస్టీరియస్ అండ్ డిఫికల్ట్ టు బి అండర్స్టూడ్. అర్థం కాదనమాట. సో అర్థం కాని విషయాలను ఏమనాలి? అట్రాక్టివ్ థింగ్స్ అనాలా, ఫ్లేర్ అప్ అనాలా, డ్రీమ్ అనాలా, లేకపోతే రిడిల్ ఆర్ పజిల్? డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే పజిల్. ఇఫ్ సంథింగ్ ఈస్ పజిలింగ్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో ఎనిగ్మాటిక్ థింగ్స్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, వాటిని మనం అంటాం పజిల్స్ ఆర్ రిడిల్స్ అని చెప్పేసి. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ 2. విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ ఈజీ. ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ దిస్ సెషన్ ఆర్ వెరీ ఈజీ అండ్ ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ టు ఎవ్రీబడి. ఒకవేళ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో ఇంకొక పేపర్ ఎక్స్ప్లెనేషన్. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. Good day and all the best for your preparation, guys.